హలో ఎవ్రీవన్, నా పేరు ప్రదీప్. నేను యూకేలో ఉంటాను. ఒక 15 ఇయర్స్ నుంచి ఇక్కడే ఉంటున్నాను. నేను బ్రదర్ జోషి టెస్టిమోనీ ఛానల్ ద్వారా బ్రదర్ మెల్కీ గారు పరిచయం అయ్యారు. వారి టెస్టిమోనీ చూసి చాలా ఇంప్రెస్ అయ్యాను. నేను చాలా ఇయర్స్ నుంచి మ్యారేజ్ కోసం ట్రై చేస్తున్నాను, కానీ ఏదో ఒక రీజన్ వల్ల అది వర్కౌట్ అవ్వట్లేదు. నేను బ్రదర్ మెల్కీ గారిని రీచ్ అవుట్ అయ్యాను. తను నాకు ఒక ఫ్రైడే రోజు, నేను ఫాస్టింగ్ ఉన్నాను, ఆ రోజు కాల్ చేశాను. తనకి వీడియో కాల్ చేయమన్నారు. నేను వీడియో కాల్ చేసిన తర్వాత కళ్ళు మూసుకో అన్నారు. తర్వాత నేను చెప్పాను, నేను ఇలా ట్రై చేస్తున్నాను, నాకు మ్యారేజ్ అవ్వట్లేదు బ్రదర్ అని నేను చెప్పాను. చెప్తే తను అన్నారు, మీరు కళ్ళు మూసుకోండి అన్నారు. నేను కళ్ళు మూసుకున్న తర్వాత తను ప్రేయర్ చేయడం స్టార్ట్ చేశారు. చేస్తూ అడిగారు, మీకు ఎంతో స్టార్ట్ అయ్యే పేరు ఎవరన్నా తెలుసా అన్నారు. తర్వాత తను ఏ కాంటెక్స్లో చెప్తున్నారు. తను మార్క్ జూకర్బర్గ్ వాళ్ళ వైఫ్ సమ్వేర్ అరౌండ్ చైనీస్, ఫిలిపీన్స్, ఇలా సమ్ కాంటెక్స్ట్ అలా చెప్తున్నారు. ఆల్దో చాలా క్లియర్గా అలా కాకుండా తను మీకు మార్క్ జూకర్బర్గ్ ఎలా అన్నారు అంటే, నేను యాక్చువల్గా రీసెంట్గా ఒక చైనీస్ అమ్మాయిని చూశాను, ఒక 2-3 సార్లు కలిశాను. నేను చెప్పాను, నేను రీసెంట్గా ఒక చైనీస్ అమ్మాయిని కలిశాను, ఆమె పేరు మిన్ జాంగ్, ఒక 2-3 టైమ్స్ కలిశాను బ్రదర్ అని నేను చెప్పాను. తర్వాత మీ ఇంట్లో ఎవరన్నా మీ సర్నేమ్ బీతో స్టార్ట్ అవుతుందా అన్నారు. అంటే మా మదర్ సైడ్ సర్నేమ్ బీతో స్టార్ట్ అవుతుంది. తర్వాత ఇంకా ఎస్తో ఎవరన్నా నేమ్ ఉందా అన్నారు. ఎస్తో యాక్చువల్గా 3 నేమ్స్ ఉన్నాయి. నేను బ్రదర్కి ఆ టైంలో నేను సడన్గా చెప్పలేదు, కానీ యాక్చువల్గా అంటే చెప్పాను, ఒక నేమ్ చెప్పాను, మా అన్నయ్య పేరు చెప్పాను, మా అన్నయ్య పేరు స్టాలిన్. కానీ ఇంకా 2 నేమ్స్ కూడా ఉన్నవి. అన్నయ్య వాళ్ళ డాటర్ పేరు సాక్షిత, ఇంకా మా అంకుల్ వాళ్ళ డాటర్ పేరు ఎస్తో స్టార్ట్ అవుతుంది. సో యాక్చువల్గా ఆ కాంటెక్స్లో అడిగి ఉంటారు, కానీ నేను అలా చెప్పలేదు. నాకు తర్వాత గుర్తొచ్చింది, నేను ఓన్లీ మా అన్నయ్య పేరు చెప్పాను. చెప్తే కాదు అని అన్నారు. బట్ ఆ టైంలో బికాజ్ వీ హ్యాడ్ ఎ వెరీ షార్ట్ కన్వర్జేషన్, వెరీ క్విక్ కన్వర్జేషన్, నేను చెప్పలేకపోయాను. తర్వాత అన్నారు, సమ్ ఏదో ఉంది, దానికోసం మీరు ఒక 3 days ఫాస్ట్ చేయాలి. ఫస్ట్ చేసిన తర్వాత ఎండ్ ఆఫ్ ఫాస్టింగ్ రోజు నాకు కాల్ చేయండి అన్నారు. సో ఐఎమ్ క్వైట్ లుకింగ్ ఫార్వర్డ్ టు దాట్. నేను నెక్స్ట్ వీక్ చేద్దాం అనుకుంటున్నాను. చేసి I'm very eager to see how it all unfolds, what's going to happen. సో తను చెప్పిన వాటిని అన్నీ చూస్తూ ఉంటే చాలా చాలా ఆశ్చర్యం అనిపించింది నాకు. అంటే అంత క్లోజ్గా చెప్పేసరికి యాక్చువల్గా నాకు భయం వేసింది, ఆనెస్ట్లీ చెప్పాలంటే. ఇట్ వాస్ క్వైట్ రివీలింగ్. అండ్ థ్యాంక్స్. నేను మళ్ళీ ఫాస్ట్ చేసి మిగతాది ఇంకో వీడియోలో అప్డేట్ చేస్తాను. థ్యాంక్స్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. బాయ్.